అందరికీ క్రీస్తు పునరుత్థాన శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. 40 రోజుల పాటు ఉపవాస దినాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ప్రభుని పునరుత్థాన పండుగను మనము కొనియాడుతూ ఉన్నాము. ప్రభువు ఉత్థానమైనటువంటి సంఘటన మనకు అనేకమైనటువంటి జీవిత విలువలను నేర్పుతూ ఉంది. మొట్టమొదటిగా మానవ సంబంధాల పునరుద్ధరణ. ప్రభువు సబ్బాతుకు ముందు రోజున సిలువ వేయబడి మరణించినప్పుడు ఆయన శరీరానికి సరైనటువంటి సంస్కారాలు చేయలేదు అన్నటువంటి భావనతో సబ్బాతు రోజు ముగిసిపోయిన తర్వాత స్త్రీ సహజమైనటువంటి మార్ధవముతో మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మరచిపోయినా, శిష్యులు మరచిపోయినా, మేధావులు మరచిపోయినా, అందరూ కూడా వదిలివేసిన ఇదిగో ఇక్కడ స్త్రీలు మగ్దల మరియమ్మ, వేరొక స్త్రీలు కూడా ప్రభుని సమాధి వద్దకు వెళుతూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ ఆయన దేహానికి మిగిలినటువంటి సంస్కారాలు పూర్తి చెయ్యాలి అని చెప్పి సుగంధ గ్రంథ ద్రవ్యాలను తీసుకుని వెళుతూ ఉన్నట్లుగా మనకు లూకాసు వార్తలో స్పష్టం చేయబడుతూ ఉంటుంది. ఇది మన ఆలోచనలను ఒక దారిలో పెట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో మానవ సంబంధాలు మంటగలిసిపోతూ ఉన్నాయి. తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అక్క ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకునేటువంటి స్థితిలో మనము లేము. అందరము కూడా మహామేధావులము, అందరికీ తెలివితేటలు ఉన్నాయి. మిగిలిన వారితో నాకేంటి పని, వారిని ఎందుకు లెక్క చేయాలి, వారి మాట ఎందుకు వినాలి అనేటువంటి ధోరణి అంతర్లీనంగా మనలో పాతుకుపోతూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా ఇతరుల అవసరాలను గుర్తించడంలో విఫలమవుతూ ఉంటాము. అక్కడ మృతి చెందినటువంటి క్రీస్తు దేహమే కావచ్చు, కానీ దానికి సరైనటువంటి ఆదరణ లభించలేదు. కాబట్టి సమాధి చేసే ముందు వాళ్లలో ఉన్నటువంటి ఆ ప్రేమ, అనుబంధము, అనురాగము అన్నీ కూడా వాళ్ళు చంపుకోలేకపోతూ ఉన్నారు. 3 రోజుల తర్వాత అసలు అక్కడ ఆ తైలాభిషేకం చేయడానికి, ఆ సంస్కారాలు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటిది వాళ్ళ ఆలోచనలో లేదు. ఎంతవరకు ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి తపన, ఇలాంటి తపన మనలో ఉండాలి. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి అంటున్నారు ప్రభువు. ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లే. అత్యల్పుల సంగతి ప్రక్కన పెట్టండి. ఇంట్లో వాళ్ళ కోసం ఏం చేస్తున్నాను, భార్య భర్త కోసం ఏం చేస్తుంది, భర్త భార్య కోసం ఏం చేస్తున్నారు, తల్లిదండ్రుల పిల్లల కోసం ఏం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఓ క్షణం ఆలోచించాల్సినటువంటిది. ఎప్పుడూ కూడా ఒకరి కోసం ఇంకొకరు ఏదో డబ్బు లేకపోతే ఇంకా ఇలాంటివి వస్తు సామాగ్రి ఇవన్నీ ఇస్తున్నామని అనుకుంటున్నాం, కానీ చాలాసార్లు అవి కాదు ఇవ్వాల్సినటువంటిది. ప్రేమ, అనురాగం, ఆప్యాయత. మనిషి ఎదగడానికి కావలసినటువంటివి అదే. వారికి అవసరమైనటువంటి చదువు, సంస్కారముతో పాటుగా వాళ్ళ పరివర్తన, ప్రవర్తన, వాళ్ళ వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తులముగా మనిషి జీవించాలి. అలా జీవించేటట్లు తమ బిడ్డలను పెంచాల్సినటువంటి అవసరము ఉంది. అప్పుడే ఆ అనుబంధాలు గట్టిగా ఉంటాయి. ఈ రోజుల్లో తల్లిదండ్రులని బిడ్డలు చంపేటువంటి సంఘటనలు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి? రక్త సంబంధికులని చంపేటువంటి సంఘటనలు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి? అసలు ఒక మనిషి ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచుతూ చంపడమే ధ్యేయంగా పెట్టుకునేటువంటి మనిషి యొక్క స్థితి. తనకు అవసరమైనటువంటిది దక్కనీయకపోతే అవతల మనిషిని చంపేయడమే. ఈ దృక్పథం ఎందుకు మనిషిలో వస్తూ ఉంటుందంటే ఈ అనుబంధాలు సన్నగిల్లిపోతూ ఉన్నాయి. కానీ అవి పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ప్రభువైన యేసు నీలో నాలో ఉన్నారు, మనలను పునర్జీవితులను చేస్తూ ఉన్నారు. మనకు సరి అయినటువంటి జీవన విధానాన్ని నేర్పి మనము మరలా జన్మించేటట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము మళ్ళీ ఈ మానవ అనుబంధాలను పునరుద్ధరించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అయితే వాళ్ళు సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు
ఒక పెద్ద భూకంపము వచ్చింది. ఇది రెండవ అంశముగా మన జీవితాలలో మనము నేర్చుకోవాల్సినటువంటిది. భూకంపము వచ్చింది. భూకంపము వచ్చినప్పుడు జరిగేటువంటిది ఏమిటి? భూమి ప్రద్దలవుతుంది. భూమి ప్రద్దలైనప్పుడు చుట్టుప్రక్కల ఉన్నటువంటి చెట్టు చేమ ఈవెన్ మనుషులు కూడా అక్కడ ఉన్నట్లయితే ఏ జీవి ఉన్నప్పటికీ అవన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, మృంగివేయబడుతూ ఉంటాయి. అన్నిటినీ భరించేటువంటిది భూమి. మనకు తినడానికి తిండి ఇచ్చేటువంటిది భూమి. మరి మనిషిని సహించేటువంటి ఆ భూమి, ప్రకృతిని సహించేటువంటి ఆ భూమి బ్రద్దలైతే జీవనము హరించిపోతూ ఉంటుంది, జీవనము పూర్తిగా నశించిపోతూ ఉంటుంది. అలా బ్రద్దలు కాకుండా చూడాల్సినటువంటి అవసరము మనకు ఏర్పడుతూ ఉంటుంది. జీవితంలో అనేకమైనటువంటి భూకంపాలు జరుగుతూ ఉంటాయి. దానికి మనమే కారణము కావచ్చు, ఇతరుల కారణము కావచ్చు, లేక సహజంగా జరుగుతూ ఉండవచ్చు. అనేక మంది జీవితాలు బ్రద్దలైపోతూ ఉన్నాయి, అనేక మంది జీవితాలు భస్మమైపోతూ ఉన్నాయి, అనేక మంది జీవితాలు ఎందుకో పనికి రాకుండా పోతూ ఉన్నాయి, అనేక మంది జీవితాలు నిర్జీవంగా మారుతూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో నీవేం చేస్తున్నావు? ప్రభువైన యేసుకు వాళ్ళ సంస్కారాలు నిర్వహించడానికి వెళుతూ ఉంటే వాళ్లకు ఎదురుపడినటువంటిది అక్కడ పెద్ద భూకంపము. ఆ భూకంపంలో మనిషి యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటిది గుర్తు చేస్తూ ఉంటుంది. మన బాధ్యత ఏమిటి? మన జీవితాలలో జరిగే భూకంపాలే కానీ ఇతరుల జీవితాలలో కలిగే భూకంపాలకు కానీ నీ బాధ్యత ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు తాను జీవించినప్పుడు స్పందించిన స్పందనే ఈ రోజు నీకు రావాలి. ఆయన ఒక మనిషిగా స్పందించారు. మనిషి ఎలా జీవించాలి అని బోధించడమే కాకుండా దానితో పాటు ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఏర్పడినప్పటికీ, ఎవరు ఎప్పుడు ఏ బాధలో ఉన్నప్పటికీ ఆయన స్వయంగా స్పందించే వాళ్ళందరికీ కూడా సాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ బాధలలో నుంచి వాళ్ళు బయటపడేటట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళ అవసరాలలో నుంచి వాళ్ళు బయటపడేటట్లు చేస్తూ ఉన్నారు. అదే ప్రభువైన యేసును ధరించినటువంటి నీవు, అదే ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తాలను స్వీకరించేటువంటి నీవు, అదే ప్రభువునిగా మారినటువంటి నీవు అదే మనస్తత్వము కలిగి ఉండాలి. అదే పోకడ నీవు కూడా పోతూ ఉండాలి. లేకపోతే క్రైస్తవుడిగా జీవించడము నీ జన్మ వ్యర్థమే అన్నటువంటి విషయాన్ని మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఏదైనా అక్కడ సువార్తికుడు చెబుతూ ఉన్నాడు, ఆ భూకంపము ఎందుకు కలిగింది అంటే పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండాను. ఆ రాతిని దొర్లించాడు. దేవదూత వచ్చి దొర్లించినప్పుడు ఇదిగో ఈ భూకంపము ఏర్పడింది అని సువార్తికుడు వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. మరి ఆయన దొర్లించినటువంటి ఆ రాయి ఏమిటి? ఆ బండరాయి ఏమిటి? అది ప్రభువు సమాధికి అడ్డంగా పెట్టబడినటువంటిది. ఆ బండరాయి మీద సీలు వేయబడింది, రాజముద్ర వేయబడింది. ఎందుకు అంటే ఎవరు కూడా దానిని అంటుకోకూడదు. అక్కడ సమాధి చేయబడింది కేవలము ఒక మనిషిని కాదు, ఒక సత్యాన్ని వాళ్ళు సమాధి చేశారు. సత్యం అనగానే అడిగాడు పిలాతు, కానీ ఆ సత్యాన్ని గురించి తెలుసుకోకుండా ఆయన లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకు అంటే సత్యాన్ని గురించి తెలుసుకుంటే దాన్ని అనుసరించాల్సి వస్తుందేమోనని, సత్యాన్ని గురించి తెలుసుకుంటే దాన్ని పాటించాల్సి వస్తూ ఉంటుందేమోనని, సత్యాన్ని గురించి తెలుసుకుంటే తాను మనిషిని మాత్రమే చేయాల్సి వస్తూ ఉంటుందేమోనని, అలా చేస్తే తన జీవితం ఎక్కడ ఛిద్రమైపోతుందో, తన కుర్చీ ఎక్కడ పోతూ ఉందో, తన పదవి ఎక్కడ పోతూ ఉందో అన్నటువంటి భయముతో పిలాతు సత్యాన్ని గురించి తెలుసుకోలేదు. మనకి అదే భయం, మనకి అదే భయం. నీ చేతిలో బైబిల్ ఉంది, కానీ బైబిల్ గురించి నువ్వు తెలుసుకుంటున్నావా? పిల్లలు సత్యోపదేశానికి వెళుతున్నారు, అక్కడ 10 ఆజ్ఞల గురించి తెలుసుకుంటున్నారా? తిరుసభ కట్టడల గురించి పెద్దవాళ్ళు తెలుసుకుంటున్నారా? ఎందుకు? తెలుసుకుంటే అనుసరించాలి,
పాప సంచిత్రం గురించి తెలుసుకుంటున్నావా? తెలుసుకోవు. ఎందుకో? తెలుసుకుంటే దాన్ని ఆచరించాలి. తెలుసుకోకపోతే ఏ గొడవ ఉండదు. మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు మనం దాకా చదువుకున్నాము. ఈ ఆజ్ఞల ద్వారానే జ్ఞానం వస్తూ ఉంటుంది. మరి అలాంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి మన చేతులలో ఇవ్వబడినటువంటి ఆ పవిత్ర గ్రంథాన్ని మనం ఎందుకు చదువుకోలేకపోతూ ఉన్నాము? ఆ 10 ఆజ్ఞల గురించి మనం ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉన్నాము? ఆ శ్రీసభ కట్టడల గురించి మనం ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉన్నాము? వాటిని అర్థం చేసుకుంటే జీవించడం ఎలాగో మనకు అర్థం అవుతూ ఉంటుంది. దేవుణ్ణే ప్రేమించమని, దేవుడి పేర ఒట్టు పెట్టుకోవద్దని, దేవుని పండుగల పవిత్ర పరచమని అక్కడ ఒక ప్రక్కన బోధిస్తూ ఉన్నాయి 10 ఆజ్ఞలు. మరి ఎంతవరకు ఆ దేవుడిని గౌరవిస్తూ ఉన్నావు? దేవుడి పండుగలు వస్తే ఎంతవరకు గౌరవాన్ని చూపిస్తూ ఉన్నావు? ఆ దేవుని ఎంతవరకు ఆరాధిస్తూ ఉన్నావు? ఎంతవరకు దేవుని పండుగలను గౌరవంగా నీవు కొనియాడుతూ ఉన్నావు? ఆ బుద్ధి జ్ఞానం మనకు అక్కడ లేకుండా పోతూ ఉంటుంది. అక్కడ నీవు గౌరవంగా పవిత్రంగా పండుగను కొనియాడలేకపోయినట్లయితే, లేక కొనియాడే వాళ్ళను కొనియాడకుండా చేసినట్లయితే, అదిగో అక్కడ నీ ప్రక్కనే భూకంపం ఉందే, మర్చిపోవద్దు. దాంట్లో ఎవరో నిన్ను పడేయాల్సిన పని లేదు. అయస్కాంతంలో అది ఆకర్షించుకుంటూ ఉంటుంది. నీవు ఆ జ్ఞానాన్ని వదిలివేస్తే ఆ భూకంపంలో పడిపోతూ ఉంటావు. ఆ తర్వాత తల్లిదండ్రులను గౌరవించు అని చెప్పి మొదలు పెడుతూ ఉన్నాయి ఆజ్ఞలు. వాటిని ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉన్నాము? ఈ రోజుల్లో ఎంత మాత్రము పెద్దల ఎడల గౌరవం ఉంటుంది, తల్లిదండ్రుల ఎడల గౌరవం ఉంటుంది. ఎందుకు పోతూ ఉంటుంది? చిన్నపిల్లల దగ్గర నుంచి మేము చెప్పలేమండి అని చెప్పి మొత్తుకుంటూ ఉన్నారు. ఎందుకు మొత్తుకుంటున్నారు? ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారు? ఒకే ఒక కారణం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. వారికి దైవాజ్ఞలను నేర్పలేకపోవడమే, వారికి తెలియకపోవడమే, తెలుసుకునేటట్లు చేయకపోవడమే. దైవ భీతి వాళ్ళలో లోపిస్తూ ఉంటుంది, దైవ భయము వాళ్ళలో లోపిస్తూ ఉంటుంది. ఫలితంగా తమకు ఇష్టము వచ్చినటువంటి రీతిలో వాళ్ళు పెరుగుతూ ఉంటారు. తమకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో పెరుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ప్రక్కనే భూకంపము ఉంది, వాళ్ళు దాంట్లో పడిపోతారు. ఆ పడిపోయిన విషయం కూడా చాలాసార్లు మీకు తెలియదు. అయిన తర్వాత నెత్తిలో మోదుకుంటారు. కనపట్లేదు ఎక్కడ ఉంటాడు? వాడు ఆల్రెడీ పోయాడు దాంట్లోకి. ఇంకా నీ కంటికి కనపడ్డాడు, నీ జ్ఞానానికి అందడు, నీ బుద్ధికి అందడు, నీ తెలివితేటలకు అందడు, నీ కంటి చూపుకు అందడు. ఎందుకు? ఆ భూకంపంలో పడిపోయాడు. ఆ పడిపోయేటట్లు చేసింది నువ్వే. దానిలో పడకుండా నువ్వు పెంచలేకపోతూ ఉన్నావు, దానిలో పడకుండా నువ్వు సంరక్షించలేకపోతూ ఉన్నావు. కానీ పడిపోయిన తర్వాత లబోదిబోమంటే దానివల్ల పెద్దగా ఉపయోగము ఏమీ లేదు. ఆ తర్వాత వచ్చేటువంటి ఆజ్ఞలు మోహపు చూపుల దగ్గర నుంచి మోహపాపాల వరకు, పొదల సొమ్ముకు ఆశించకుండా ఉండేంత వరకు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, ఇవన్నీ కూడా నీ జీవన సరళిని నిర్దేశిస్తూ ఉన్నాయి. నిన్ను ఒక దారిలో పెడుతూ ఉన్నాయి. దారి తప్పావో, అదుపు తప్పావో, భూకంపంలో పడిపోతావు. మరి ఆ అదుపు తప్పకుండా, దారి తప్పకుండా ఎలా నడవడము, ఏ విధముగా సరైనటువంటి దారిలో నడవడము, ప్రక్కనే భూకంపాన్ని పెట్టుకొని ఏ విధముగా జీవన సరళను కొనసాగించడము, అందుకు అనువైనటువంటి ఆసరా మనకున్నటువంటిది ఒకే ఒకటి బైబిల్ గ్రంథము, క్రీస్తు చేసినటువంటి బోధనలు. వాటి ఆసరా తీసుకోవాలి, ఆజ్ఞలు పాటించాలి. మనదంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. క్రీస్తు చేయ పట్టుకొని నడవాలి, క్రీస్తును ధరించి నడవాలి, క్రీస్తును మోసుకుంటూ ఆ గాడిద పిల్ల ఏ విధంగా అయితే సగౌరవంగా ఆ వీధులలో నడిచిందో అలాంటి గౌరవంతో మనం బ్రతకాలి. అంటే ఇదిగో ఆ ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించాలి. లేకపోతే భూకంపమే, జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. భూకంపంలో పడిపోతూ ఉంటాము. ఇక్కడ భూకంపము వచ్చినటువంటి సమయంలో ఈ బండరాతిని దేవదూత వచ్చి దొర్లించినట్లుగా మనకు చెప్పబడుతూ ఉంటుంది. ఈ బండరాయి ఏం చేస్తుంది? ఇందాక అనుకున్నట్లుగా సమాధిని మూసివేసింది, రాజముద్ర వేశారు. ఎందుకు? ఒకవేళ దాంట్లో ఉన్నటువంటి మనిషి బయటికి రాకూడదు.
ఆ మనిషి బ్రతికినా బయటికి రాకూడదు. ఆ మనిషి ఒకవేళ చనిపోకుండా ఉంటే చచ్చిపోవలసిందే, బయటికి మాత్రం రాకూడదు. అందుకే మూసివేశారు, సమాధి చేశారు, సత్యాన్ని సమాధి చేశారు. కానీ ప్రభువుకి శక్తి లేదా బండరాయిని దొర్లించేటువంటి శక్తి? మరి ఎందుకు దేవదూత వచ్చి అక్కడ దొర్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది? ఇదిగో ఈ బండరాయి నీ జీవితానికి గుర్తుగా ఉంది, నీ జీవితాన్ని మూసివేస్తూ ఉంటుంది. నీలో ఉన్నటువంటి క్రీస్తును బయటికి రానివ్వదు. నీలో ఉన్నటువంటి పాపము, నీలో ఉన్నటువంటి ఈ పాప భూయిష్టమైనటువంటి భావాలు, ఆలోచనలు ఒక పెద్ద బండరాయిగా నీకు అడ్డుగా నిలబడి ఉంటాయి. అందుకే మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఒక మాట చెబుతూ ఉన్నారు, క్రీస్తు బయట నుంచి కాదు నీ హృదయ తలుపులను తట్టేది, హృదయములో నుంచి తలుపులు తడుతూ ఉన్నారు. బాబు, అమ్మా నన్ను బయటికి రాని, లోపలే బంధించి ఉంచావు, తలుపులు తెరువు, నన్ను బయటికి రాని అని చెప్పే. ఆయనకు శక్తి లేదా బయటికి రావడానికి ఉంది, కానీ నీవే ఆ తలుపులు తెరవాలి, నీవే ఆయనను బయటికి తీసుకుని రావాలి, నీవే ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించాలి. అలా ఆహ్వానించలేకపోతే, ఆ ప్రభువును వెలుగులోనికి తీసుకురాలేకపోతే నీవు అంధకారంలోనికి పోతావు, అదుగో ఆ భూకంపంలో పడిపోతూ ఉంటావు. ఇక్కడ మనిషి సహజమైనటువంటి బలహీనతలకు లోనైనప్పుడు ఇదిగో మరొక మనిషి సహాయము అవసరము అన్నటువంటి సత్యాన్ని ప్రభువు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మనం జాగ్రత్తగా గమనిస్తే లాజరును సమాధి నుంచి లేపినటువంటి సమయంలో కూడా ఆ రాతిని దొర్లించమని చెప్పారే, కానీ లాజరు ఆ రాతిని దొర్లించుకుని నువ్వు బయటికి రా అని చెప్పాల. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రాతిని దొర్లించమన్నారు. ఇక్కడ తాను సజీవుడిగా బయటికి రావడానికి దేవదూత వచ్చి దొర్లించారు. ఎందుకు అలా జరిగింది? ఎందుకు అక్కడ ప్రభువు నోటి మాటతో జీవాన్ని ఇస్తూ ఒకవైపు అక్కడ రాతిని దొర్లించమని వేరే వాళ్ళకి చెప్పారు? ఇదే రక్షణ సహకారము, ఇదే రక్షణ సహకారము. మనమంతా క్రీస్తు శరీరములో అవయవములము కాబట్టి ఒకరికి ఒకరు సహాయము చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడిగా ఉండి మనకు రక్షణ ఇవ్వాల. ఇదిగో నాయన, అమ్మ మోక్ష ద్వారం తాళం తీసేస్తున్నాను, రండి దూరండి అని చెప్పి అందరినీ కూడా పిలవడం లేదు. ఆయన స్వయముగా మనిషిగా ఈ లోకానికి వచ్చారు, మనిషిగా జీవించారు, మనిషిగా జీవించడం ఎలాగో నేర్పారు. ఇతరులకు ఎలా సహాయం చేయాలి, ప్రేమను ఎలా చూపించాలి, ఒక మనిషిగా మానవత్వంతో నీవు ఎలా జీవించాలి అన్నటువంటిది ఆయన మనకు చూపించారు. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా సహించాలి, ప్రాణం పోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అన్యాయానికి గురి అయినప్పుడు, అక్రమాలకు గురి అయినప్పుడు ఏ విధముగా మనము స్పందించాలి, ఎలా జీవించాలి, వాటిని తట్టుకోవటం ఎలాగో అనేది ప్రభువు ఒక మనిషిగా చేసి చూపించారు. సర్వశక్తి సంపన్నుడై ఉండి కూడా ఆయన ఆ బాధలను అనుభవిస్తూ ఉన్నారు. ఆ బాధలతో కలిసి జీవించారు. కాండ్రకిచ్చి మొక్క మీద ఉమ్మి వేసినా, లాగి లెంపకాయ కొట్టినా, ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టి కొట్టినా, నానా రకాలైనటువంటి దుర్భాషలు వాడినా, తన శక్తికి సవాలు విసిరినా నోరు మెదపలేదు ఆయన. ఎందుకు? సాటి మనిషి వాటిని అధిగమించడము ఎలాగో అనేది నేర్పాలి. అందుకే భారమచే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. సాధుశీలుడనని, వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకోండి. ప్రభువు నుంచి నేర్చుకోవాలి. ఎంతటి భారమైనా, ఎంతటి కష్టమైనా, ఎంతటి నష్టమైనా ఎలా అధిగమించి మన ఈ జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటిది ఆ ప్రభువు నుంచే నేర్చుకోవాలి. అలా కొనసాగించడానికి ఒకరికి ఒకరు తోడు ఉండాలి, ఒకరికి ఒకరు తమ సహకారాన్ని అందించాలి. ప్రభువు తన రక్షణ కార్యాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి ఆయనకు మరియ తల్లి సహకారాన్ని అందించింది. తన గర్భమున మోసి ఆయనను ఈ లోకానికి ఇచ్చింది. ఆయన సంరక్షకుడుగా ఇక్కడ పునీత యోసేపు గారు తన సహకారాన్ని అందించారు. తన కన్నబిడ్డ కాకపోయినా ఆయనను పెంచి పెద్ద చేశారు, ఆయన కోసం శ్రమించారు, సహకారాన్ని అందించారు. అలాగే ప్రతి ఒక్కరికి సహకారాన్ని మనము అందించాలి.
మనిషిగా జీవించడానికి, మానవత్వముతో జీవించడానికి, పాప స్వభావాన్ని వదిలి మంచి స్వభావంలోనికి రావడానికి నీ సహకారము ఎంతో అవసరము. ప్రతి మనిషికి ఒక పెద్ద గుదిబండ ఉంటుంది. అక్కడ నాడు సమాధిని మూసివేసినటువంటి ఆ రాయి లోపల ఉన్నటువంటి వారికి బయట ఏం జరుగుతుందనేది తెలియకుండా ఎలా మూసివేయబడుతూ ఉంటుందో అలాగే అనేక మంది నీ కళ్ళ ముందే సమాధులలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. సమాధి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళకు ఏమీ కనిపించడం లేదు, మంచి లేదు, చెడు లేదు, భవబంధాలు అంతకంటే లేవు. తమ జీవితం ఏమైపోతుందో అన్నటువంటి ఆలోచన అంతకంటే కూడా లేదు. చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ ఉన్నారు, చెడు ఆలోచనలకు బానిసలు అవుతూ ఉన్నారు, చెడు క్రియలకు బానిసలు అవుతూ ఉన్నారు. తమ జీవితాలను తామే అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ జీవితాలు బాగుపడేదల్లా వాళ్లకు వాళ్ళే బాగు చేసుకునేటట్లయితే వాళ్ళు ఆ భూకంపంలో కూరుకుపోరు. వాళ్ళు తమకు స్వంతగానో తెలుసు తెలియకో బుద్ధి లేకో జ్ఞానం లేకో దాంట్లో పడిపోతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు నీవు సహాయం చేయాలి, నీవు చేయి అందించాలి. నీ చేయిని పట్టుకుని పైకి వస్తాడా, లేక కొన్నిసార్లు నిన్నే ఆ గోతులోకి భూకంపంలోకి లాగేస్తాడా? లాగేస్తే లాగేయవచ్చు, పర్వాలేదు. నీవు చేసేటువంటి ప్రయత్నంలో, ఇతరులను నీవు రక్షించేటువంటి ప్రయత్నంలో నీ ప్రాణాలు ఒకవేళ పోగొట్టుకోవలసి వస్తే పోగొట్టుకున్నా పర్వాలేదు. నీ లక్ష్యమల్లా కూడా సహకారాన్ని అందించడమే. అందుకే ప్రభువు తన ప్రాణాలను సిలువలో బలిగా పెడుతూ ఉన్నారు. ఆ మూసివేయబడినటువంటి బండరాయిని తొలగించాలి. వాళ్ళ జీవితాలకు అడ్డుగా ఉన్నటువంటి ఆ బండరాయిని తొలగించాలి. అది ఎలాంటి పాపమైనా సరే, ఎలాంటి దోషమైనా సరే, ఎలాంటి ద్రోహమైనా సరే దానిని తొలగించాలి. ఆ సన్మనస్కుడు వచ్చి ప్రభువు సమాధిలో నుంచి బయటికి రావడానికి అడ్డుగా ఉన్నటువంటి ఒక మనిషిగా బయటికి రావడానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ బండరాయిని తొలగించినట్లే ఒక మనిషిగా జీవించడానికి, తిరిగి మానవుడిగా మారడానికి, మంచి బుద్ధిని సంపాదించుకోవడానికి, బయట ఉన్నటువంటి వెలుతులను చూడడానికి, లోకం అంటే ఏమిటో సరిగా అర్థం చేసుకోవడానికి, తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి, బుద్ధి తెచ్చుకొని బుద్ధి జ్ఞానంతో జీవించడానికి ఈ అడ్డుగా ఉండేటువంటి బండరాళ్ళు ఉన్నాయి. బోలెడన్ని బండరాళ్ళు ఉంటాయి. అహంకారం దగ్గర నుంచి కోపము వరకు, బానిసత్వానికి లోనయ్యేటువంటి త్రాగుడు వరకు, జోదము వరకు, సెల్ ఫోన్ నుంచి రకరకాలైనటువంటి వ్యసనాలు, ఇవన్నీ కూడా ఒక గుడి బండల, ఒక పెద్ద బండల్లో వాళ్ళ జీవితాలకు అడ్డంకుగా నిలుస్తూ ఉన్నాయి. వాటిని తీసివేయాల్సినటువంటి, తొలగించాల్సినటువంటి అవసరము ఉంది. నాటి సన్మనస్కుడు తొలగించినట్లుగానే ఈ రోజున మనము తొలగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలా తొలగించిన తర్వాత ఇదిగో అక్కడ ఉన్నటువంటి ప్రభువు మరణించి అక్కడ ఒక పార్థివ దేహముగా, శవముగా ఉన్నటువంటి అక్కడ ఆ మనిషి అక్కడ లేడు. దేవదూతలు చెబుతున్నారు ఎక్కడ? గలిలయలో ఉన్నారు. గలిలయస్యం అంటే ఊర్లో ఉన్నారు, మనుషులు ఉండేటువంటి చోట్ల ఉన్నారు. ఈ గుహలో లేరు, ఈ అడవిలో లేరు, ఇంకెక్కడ ఇక్కడ కనిపించరు. మనుషులుండే చోటు కాదు ఇది, మనుషులుండేటువంటి చోటు ఊరు. ఆ ఊరిలో ఉన్నాడు ఆయన. మీరు అక్కడ వెతకాలి, అక్కడికి వెళ్ళండి, మీరు ఆయన కలుసుకునేటువంటిది అదే క్రీస్తున్న ఈ రోజు మనము కూడా వెతకాలి, కలుసుకోవాలి. మనుషులలో ఉన్నటువంటి క్రీస్తును కలుసుకోవాలి. అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా అది నాకు చేసినట్లే. కాబట్టి నీ చుట్టూ ఒక్కసారి పరిశీలిస్తే, పరికిస్తే ఈ గుడిబండలు వేసుకున్నటువంటి వాళ్ళు కానీ, అవసర పీడితులు కానీ, వ్యాధి బాధల పీడితులు కానీ, రకరకాలైనటువంటి వ్యసనాలకు బానిసలై తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకునేటువంటి మనుషులు కానీ మన కళ్ళ ఎదుట కనిపిస్తారు. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు వాళ్ళకు ఆ బానిసత్వపు సంఖ్యల నుంచి తొలగించాలి. ఆ సంఖ్యలను మనము పగలగొట్టాలి. నాడు పిలాతు వేసినటువంటి రాజముద్రను ఛిద్రం చేసి అక్కడ దేవదూత ఎలా ఆ రాతిని దొర్లించారు, అలాగే ఇతరుల జీవితాలలో మనం ఆ రాతిని దొర్లించి వేయాలి. చివరిగా ప్రభువైన యేసు సమాధిలో నుంచి జనాల మధ్యకు ఎలా వెళ్ళారో నీవు కూడా ఏకాంత వాసము నుంచి జనాల మధ్యలోనికి రావాలి. నీ చుట్టూ నీవు ప్రతిబంధకాలను ఏర్పాటు చేసుకుని ఉన్నావు.
అసూయే కావచ్చు, ద్వేషమే కావచ్చు, లేకపోతే స్వార్థపరత్వమే కావచ్చు, అత్యాశే కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి దుర్వ్యసనాలే కావచ్చు. అవి నిన్ను చీకటి గుహలో బంధించి ఉంచుతూ ఉన్నాయి, నిర్జీవుడిగా నిన్ను తయారు చేస్తూ ఉన్నాయి. కానీ ప్రభువు ఇప్పుడు జీవం పోస్తూ ఉన్నారు. ఆ జీవం పోయడానికే ప్రభువైన యేసుక్రీస్తు దివ్య సంస్కారాలను స్థాపించారు. జ్ఞానస్నానము దగ్గర నుంచి జ్ఞాన వివాహము వరకు కూడా ఈ దివ్య సంస్కారాలన్నీ నీలో జీవాన్ని నింపడానికే. జ్ఞానస్నానము ద్వారా నిన్ను దేవుని బిడ్డగా చేస్తే, దేవుని బిడ్డగా నీలో ఊపిరి పోస్తే, ఆ తర్వాత భద్రమైన అభ్యంగనము ద్వారా పవిత్రాత్మ వరానుగ్రహాలు నీకు ఇచ్చే బుద్ధి జ్ఞానానికి సరిగా జీవించిన చెప్పుకుంటూ అందుకు అవసరమైనటువంటి బలం కోసం దివ్య సంప్రసాదాన్ని తన శరీరాన్ని ఇచ్చే మరి నీలో ఉన్న పాపాన్ని కడిగేసుకోవడానికి చూసి చూడక బురదలో కాలు వేస్తావో, మరి అలాంటప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి, నీలో అశుద్ధాన్ని కడిగి వేసుకోవాలి. అందుకే పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారాన్ని ఇచ్చారు. జబ్బున పడితే మళ్ళీ బాగుపడడానికి వ్యాధిగ్రస్తుల అభ్యంగనము. వీటి అన్నిటికంటే నిన్న అయినటువంటిది ఆ తర్వాత 7వది జ్ఞాన వివాహము. జ్ఞాన వివాహము ఈ దివ్య సంస్కారము నీవు ఆరోగ్యవంతులుగా ఉండడానికి, నీలో ప్రతిబంధకాలు లేకుండా నీవు మనుషుల మధ్య జీవించడానికి ఉపయోగపడేటువంటిది. ఒక మనిషిగా మారి మానవత్వముతో నీవు అనుబంధాలతో కలిసి జీవించడం నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటిది ఈ కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు అనేటువంటి అనుబంధాలు ఉన్నాయి, ఆ ప్రేమలు ఉన్నాయి. నీవు వాటిలో పరిపూర్ణంగా జీవించడం కనుక నేర్చుకున్నట్లయితే, ఆ ప్రేమను పంచడానికి నీకు చేతనైతే, అదే ప్రేమ వెల్లివెలిసి సంఘమంతటా కూడా నిండుతూ ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి కుటుంబము అంటే ఆరోగ్యకరమైనటువంటి సంఘం ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం లేకపోతే కుళ్ళిపోయినటువంటి కుటుంబాలు ఉంటే సంఘం ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యకరమైనటువంటిది. కడిగడి పాలలో ఒక ఉప్పుగల్లు వాళ్ళు దాన్ని వెరగొట్టడానికి కట్టారు. సంఘమంతా చెడిపోవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని కుటుంబాలు పాడైతే చాలు, ఆ చెడ్డ వాసన ఊరంతా కొడుతూ ఉంటుంది, వేరే వాళ్ళు పాడవడానికి దారి చూపిస్తూ ఉంటుంది. అందుకే ముందు కుటుంబాలను బాగు చేసుకోవాలి. నీ కుటుంబమే నీకు స్వర్గము. పెద్దలే చెప్పినటువంటి మాటలు ఇవే. దాన్ని స్వర్గధామంగా మలుచుకోవాలి. ఆ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి, ఆ కుటుంబ విలువలను కాపాడుకోవాలి, ఆ కుటుంబ గొప్పదనాన్ని కాపాడుకోవాలి. అప్పుడే ఆరోగ్యవంతమైనటువంటి మనిషి, జ్ఞాని అయినటువంటి మనిషి ఉద్భవిస్తాడు. అలా ఉద్భవించినప్పుడే మనుషులలో మనిషిగా జీవిస్తాడు. లేకపోతే అడవిలో జంతువులా మాత్రమే జీవిస్తూ ఉంటాడు. అందుకే ప్రభువు లేచిన తర్వాత అక్కడ లేరు, మనుషుల మధ్యకు వచ్చారు. ఆరోగ్యకరమైనటువంటి మనిషిగా జీవించడానికి, అలా ఆరోగ్యకరమైనటువంటి మనిషిగా నీవు జీవించాలి. నీలో ఉన్నటువంటి పాపపు సంఖ్యలను ప్రేక్షవేయాలి. అందుకే మనకు 40 రోజుల తపస్సు కాలం ప్రతి ఏడాది కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ సమయంలో మనలో ఉన్నటువంటి పాపపు సంఖ్యలను తీర్చివేయాలి, మనలో ఉన్నటువంటి దుర్వ్యసనాలను తీసివేయాలి, మనలో ఉన్నటువంటి దుర్నీతిని తీసివేయాలి, మనలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు తీసివేయాలి. దేవుని చెంతకు తిరిగి రావాలి, దైవ సన్నిధికి తిరిగి రావాలి. అప్పుడే నీవు ఆరోగ్యకరమైనటువంటి మనిషిగా తయారవుతావు. అప్పుడే నీవు మనుషుల మధ్య జీవించేటువంటి మనిషిగా ఉంటావు. మనుషుల మధ్య జీవించేటువంటి జంతువులా ఉండకూడదు. జంతువులు బ్రతుకుతాయి, మనము బ్రతుకుతాయి. రోడ్డు మీద బోర్డన్ని వరకుక్కలు తిరుగుతూ ఉంటాయి. మన లోపలికి వస్తే కర్ర తీసుకుని తరిమి కొడతాము. ఏ తరిమి కొట్టినా మళ్ళీ ఈ జనాల్లోనే ఉంటూ ఉంటాయి, అడుగడిగినా ఇడుగడిగినా. అలాంటి బ్రతుకు కాదు మనకు కావాల్సింది. నీవు దేవుని బిడ్డవు, రాజవంశీకుడవు. మరి అలాంటి హక్కుతో మనం జీవించగలగాలి, కానీ మనము జంతువులలా జీవించడానికి కాదు. దేవుడు తాను మనిషి మనలో ఉండేటువంటి అనుబంధాలను పెంచి పోషిస్తూ ఉన్నారు. ఆయన జీవితం అంతా ప్రేమనే కురిపించారు. అందుకే ద్వేషాన్ని తీసివేయమంటూ ఉన్నారు. ఎవరినీ ద్వేషించవద్దు అంటున్నారు, అందరినీ క్షమించమంటూ ఉన్నారు. పరుల కోసం ప్రాణమైనా ఇవ్వమని చెబుతున్నారే కానీ ఏ మనిషి ప్రాణాన్ని తీయమని చెప్పడం లేదు.
అందుకే ఉత్థానుడైనటువంటి ప్రభువు అక్కడ ఉండకుండా అందరినీ తన వద్దకు పిలుచుకోలేదు, అందరూ తన వద్దకు రావాలని కోరుకోలేదు. కానీ ఆయన అక్కడ నుంచి గలిలయము కంటే మనుషులు నివసించేటువంటి చోటుకు వస్తూ ఉన్నారు. మనుషులు నివసించే చోటుకు వచ్చారు అంటే ఆయన మనిషిగా వచ్చారు. అలాగే మనము కూడా మనుషుల మధ్యకు వెళ్ళాలి, వాళ్ళ జీవితాలను బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి, మన జీవితాలను బాగు చేసుకోవాలి. అప్పుడే ఉత్థాన క్రీస్తు యొక్క ఉత్థాన ఫలితము లేక క్రీస్తు యొక్క ఈ విశ్వాస రక్షణ ఫలితము మన జీవితాలలో ఫలిస్తూ ఉంటుంది. అదే ఇతరుల జీవితాలు ఫలింపజేయడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనం క్రీస్తు ప్రభుని ఉత్థానాన్ని కొనియాడేటువంటి ఈ సమయంలో మన జీవితాలలో ఎదురయ్యేటువంటి భూకంపాలను అధిగమిస్తూ మన జీవితాలకు అడ్డుగా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పాపపు బండలను బ్రద్దలు కొట్టి వాటిని తొలగిస్తూ మనము సజీవుడైనటువంటి క్రీస్తు మాదిరిగా, మహిమాయుతుడైనటువంటి క్రీస్తు మాదిరిగా, కరుణామయుడు ప్రేమామయుడైనటువంటి క్రీస్తు మాదిరిగా అందరికీ దూరంగా కాదు కానీ అందరిలో కలిసి సంతోషముగా అందరము ప్రశాంతముగా శాంతి సమాధానాలతో జీవించడానికి మన వంతు కృషి మనము చేయగలిగేటట్లు అందుకు అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేయమని ఆ ఉత్థాన క్రీస్తుని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.